సూడ్ బాస్ మున్సిపల్ ఎలక్షన్లు ఎక్కడ నార్త్ తెలంగాణలో బీజేపీ బ్రహ్మాండంగా డామినేట్ చేసింది. సౌత్లో ఇంప్రూవ్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు అన్ని ఇవాళ రేపు ఎలక్షన్ కమిషన్ రికార్డులు చెప్తే గూగుల్ చెప్తే ఇవాళ నార్త్ తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది? బీజేపీ ఎదగొద్దు అని చేసింది. అంటే ఎవరితో భయపడుతున్నారు? వీళ్ళు చేసిండ్రు, వాళ్ళు చేయించుకున్నారు. అంటే ఇది 100% ఈయన కేసులన్నీ ఆయన కాపాడుతున్నారు. వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు. అది చేసిండు. ఇక నేను ఒకటి చెప్పేది, నా దగ్గర నేను ఎవరిని నేను కొనను, నేను ఎవరిని అడుక్కోను. ప్రజలు నాకు 28 ఇచ్చారు. నేను ఎందుకు ఈ రకంగా ఉంటాయంటే నేను 90లలో 2000 సంవత్సరంలలో రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు నేను రాజకీయాలు చూసినోడిని, అసెంబ్లీ డిబేట్లు చూసినోడిని, విన్నోడిని. ఇక్కడ కడపల రాజశేఖర్ రెడ్డి బలమైన నాయకుడు ఉన్నప్పుడు 99కి వెళ్ళి 2009 దాకా తెలుగుదేశం సీట్లు ఎక్కువ గెలుస్తుండే అసెంబ్లీ. చిత్తూరులో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంటుండే. పెద్ద అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు పెద్ద జిల్లాలు జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే జెడ్పీ చైర్మన్ తెలుగుదేశం గెలుస్తుండే. అక్కడక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెలుతురు, మేయర్లు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ. ఒక ప్రజాస్వామ్యం. గెలిచినోడిని మనము అభినందించాలి, గెలిచినోడిని మనము గౌరవించాలి. మనము ఎలక్షన్లు అయిపోయినాక ఏ పార్టీ వాడైనా ఎక్కడ ఉన్నా కూడా ఏ పొజిషన్లో ఉన్నా కూడా అడ్మినిస్ట్రేటివ్ అందరికీ సమానంగా నడపాలి. ఈ వ్యవస్థ ఈ రకంగా చూసినోని నేను. ఇది కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము, అవతల పార్టీ ఉండొద్దు అని దేనికోసం చేసిండు? కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ వాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మేయర్ ఉన్నా, ఇంక ఎమ్మెల్యే ఉన్నా అక్కడ నేను కాళేశ్వరంలో దోసుకోలేను, భగీరథలో దోసుకోలేను, నేను ఈ వేరే అవినీతి కార్యక్రమాలలో దోసుకోలేను. కాబట్టి వాళ్ళని కలిపేసుకోండి, వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి, వాళ్ళని బెదిరించండి. ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇప్పుడు రేవంత్ అదే దూరంలో పోతా ఉన్నాడు. కానీ ఇవన్నిట్లో మనము పెట్టి పాలిటిక్స్కి పడిపోయి మనం దేనికైతే మనం కొట్లాడుతున్నామో ఒక వ్యవస్థని మనం శుద్ధి చేయాలి. దానికోసం మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. అండ్ వీ అవాయిడ్ బై ద స్టాండ్. ఐ నో ఐ డామినేటెడ్ మై రీజన్. పీపుల్ హ్యావ్ బ్లెస్డ్ మీ. ఓకే, దట్ కొద్దిగా మిస్ అయింది. 2 చోట్ల ఇంకా గెలుస్తే ఇంకా అవుతుంటే మేయర్ పదవిలో కూర్చోగానే నాకేం కిరీటం రాదు. కానీ నేను ఒక ఐడియాలజీని, ఒక ప్రక్షాళనని మేము మొదలుపెట్టినాము. మీ అందరూ దాన్ని చూపిస్తున్నారు, ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు. అటువంటి వ్యవస్థని మనం తెలంగాణలో తెచ్చుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీని పెంచుకుంటూ ఇటువంటి వ్యవస్థ కూడా రావాలన్నది మా తపన. అది పదే ఇప్పుడు ఇందూరు మేమే కైవసం చేసుకుంటాం భవిష్యత్తులో కూడా అనేది ఒకటి కామెంట్ కూడా చేశాం. 100% చేసుకుంటాము, ప్రజాస్వామ్యబద్ధంగానే చేసుకుంటాము. అది నా కాంగ్రెస్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అని చెప్పిన. కాంగ్రెస్ పార్టీ ఎంత యునైటెడ్గా ఉంటుందంటే మొన్న ఎలక్షన్ నాడు కూడా కన్ఫ్యూజన్ వాళ్ళది. మొన్న ఎలక్షన్ నాడు కూడా కన్ఫ్యూజన్. కాబట్టి వాళ్ళకి నాకు బీజేపీ కంటే కాంగ్రెస్ మీద ఇటువంటి వాళ్ళు కలిసి ఉండలేరు అన్నది కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏ పార్టీల కంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉండడం చాలా అసంభవం. అది కరీంనగర్లో ఎంఐఎం డౌన్ చేయడంలో సక్సెస్ అయ్యారు, కానీ మీ నిజామాబాద్లో మాత్రం ఎంఐఎం బలం. కరీంనగర్కి నిజామాబాద్కి చాలా ఫరక్ ఉంది. నిజామాబాద్లో 43-44%. ఎవ్రీ సెకండ్ ఓటర్ ఇస్ ఎ ముస్లిం. కరీంనగర్లో అంత లేదు. కరీంనగర్లో 20% కూడా ఉండదు. ఎందుకు ఎంఐఎం టార్గెట్ చేయకుండా మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చేసినందుకే అక్కడ ఎంఐఎం పెరిగింది అన్నది కూడా వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో నేను చేయలేం కదా రాజకీయం. మా పార్టీ హిందుస్థాన్లో ఉంది. బీజేపీ తెలంగాణలో ఇక లేదు, ప్రత్యామ్నాయం మేమే అని కవిత బీజేపీ భూస్థాపితం అవుతుంది, జాగృతి ఆవిర్భవిస్తే దీనికి రియాక్ట్ కావాలా? ఇప్పుడు కావాలా దీనికి రియాక్ట్? అంటే నిజామాబాద్ నుంచి ఆమె అడుగు పడుతుంది అన్నది కదా జాగృతి. సరే, ఎవరు భూస్థాపితమైనరు, ఎవరి వల్ల భూస్థాపితమైనరు, ఎవరు ఏ పార్టీ వల్ల భూస్థాపితమైనరు మీకు తెలియదా, నాకు తెలియదా, ఆమెకు తెలియదా? చెప్పండి. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మహిళ, మా జిల్లా కోడలు, గాడ్ బ్లెస్ సార్. అంటే మీ సెగ్మెంట్లోనే మెట్పల్లి కానీ రాయపల్లి ఇవన్నీ మీ చేతిలో ఉన్నా కూడా మా చేతులు ఎట్లున్నాయి బ్రదర్? ఇప్పుడు మాకు రావద్దని అన్ని పార్టీలు కలిసినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఓటేసింది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషి, వి ఆల్ హ్యావ్ సింపతీస్ టువర్డ్స్ హిమ్. ఆయన మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు ఎలక్షన్లు అయిపోయినాక. ఎలక్షన్లలో చూపెట్టారు మీ ప్రతాపం. ఎందుకు సపోర్ట్ చేసినావు మరి కాంగ్రెస్కి? సంజయ్ కుమార్ కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేసి? డిఫర్ కానుంటే
డిఫర్ కాలేదు, వాళ్ళ మనుషులు చేసుకున్నారు. ఇప్పుడు రాయకాలు అయితే గమ్మత్ చూడండి, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి ఎలక్షన్ నాడు చైర్మన్ ఎలక్షన్ నాడు కాంగ్రెస్ కండవ కప్పుకోడు, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి అయ్యిండు. దానికి బీఆర్ఎస్ సపోర్టు, జీవన్ రెడ్డి వర్గం సపోర్టు, సంజయ్ కుమార్ వర్గం సపోర్టు. ఎందుకు? బీజేపీకి భయపడి. మీ పార్టీ కూడా కొన్ని చోట్ల మద్దతు ఇస్తుంది కదా, కాంగ్రెస్కి ఎక్కడ 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 చార్మినార్ కానీ, అలియాబాద్ కానీ, కృష్ణాపూర్ కానీ. సార్ నేను ఈ 120 అయిన ఎలక్షన్ అన్ని నేను ధ్యాస పెట్టే, నేను నా నియోజకవర్గంలో 8 జాగాలు ధ్యాస పెట్టాను. మెట్పల్లి గెలిచే అవకాశం ఉన్నదన్నది అక్కడ ఏదైతే అనవసరంగా మా జిల్లా అధ్యక్షుడి మీద దాడికి పోయినరో దానివల్ల మీరు న్యూస్ వాళ్ళు మీరు దాన్ని మీ కెమెరాలో అటు తిప్పారు, లేదా తిప్పని కూడా తిప్పరు. ఆడ 10 బీజేపీ గెలిచింది, 10 కాంగ్రెస్ గెలిచింది, 6 బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అన్ని జాగాలు ఎక్స్పోజ్ అవుతారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని కుల్లా ఎక్స్పోజ్ అవుతున్నారు. అలా కేటీఆర్ని రేవంత్ కాపాడుతున్నారు ఎక్స్పోజ్ అవుతున్నారని. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దూరం ఉన్నారు, ఓటింగ్ హాల్కి జర దూరం ఉన్నారు. మా బీజేపీ ఆయన సుఖేందర్ గౌడ్ అని ఒక వ్యక్తి, కార్పొరేటరు, కౌన్సిలరు, ఆయనకి ప్రతిసారి ఆయన భార్య ఇద్దరు ఉన్నారు. నేను ఇచ్చే ప్రసక్తే లేదన్న, అది కోవర్ట్ కేసు, ఆయనకు కూడా ఇయ్యొద్దన్న. సరే 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఫోన్లో ఏమని చేసుకోనని ఒక సీట్ ఇచ్చారు, గెలిచిండు. ఆయన వాళ్ళు తీసేసుకున్నారు. ఆయన కోసమే నాకు కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు. నేను మీకు కుదిరితే 1 మంత్ 20 డేస్ బ్యాక్ చెప్పిన, ఆయన కోసమే కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయనకు మేము వీక్ క్యాండిడేట్ పెడతాము, కొరుట్ల మా చైర్మన్ అభ్యర్థికి మీరు వీక్ క్యాండిడేట్ పెట్టకండి, మీరు ఎవరో భూషాన్ని తీసుకున్నారు, జాయిన్ చేసుకున్నారు, ఆయనకి ఇవ్వకండి అన్న. నేను ఆడ ఇచ్చేసాను ఆల్రెడీ, నువ్వు ఇక్కడ వీక్ పెట్టకు, ఓడగొట్టుమావండి అని చెప్పిన. గెలిచిండు, తీసేసుకున్నారు. నాకు బ్రహ్మాండమైన ప్రక్షాళన అయింది. నా చేతికి మరకగా అంటకుండా 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నామని జెండా అమ్ముకున్నోడు పీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కురుట్ల వీకిండ్రు, రాయకల వీక్తే ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి. ఎవడైనా సరేనండి, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలా, ఆయన కమిట్మెంట్ ఈ పార్టీ కోసమే ఉండాలా. ఆడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ. అది మా జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాం, పార్టీ చూసుకుంటాం. ఎవరన్నా వస్తా అంటే తీసుకోకుండా ఎందుకుంటాము? వాళ్ళు మేము కొనుక్కోము, మాకు వ్యవస్థ క్లీన్ కావాలి. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే వాళ్ళని మేము గౌరవిస్తాము. నా దగ్గర ఒక ఎంపీగా అవతలోడు వచ్చి ఏమైనా ఫండ్ అడిగినా నేను ఇస్తా. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయితే ఇస్తాను, ఎందుకు ఇవ్వకూడదు? గౌరవించాలి. ఈ వ్యవస్థని మనం రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకోవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అంతకుముందు 80లలో 90లలో అర్లీ 2000s చూసినాము, అటువంటి ఒక మన హెల్దీ డెమోక్రసీని మనం చూసుకోవాలి. అయితే అవతలోడు గెలిస్తే తప్పేందని ప్రజలోట్లు వేస్తేనే కదా. ప్రజలోట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు, వాళ్ళు వేస్తేనే అవతలోడు గెలిచారు. వాళ్ళని దొక్కేస్తాము, కొనేస్తాము, వాళ్ళని అటాక్ చేస్తాము, కొడతాము, తిడతాము అంటే ఎట్లయితే. Subscribe us and press the bell icon for more interesting updates.